అంతా ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులవుతూ ఉన్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అంటూ కూటమి నేతలు ప్రజల్లో తిరుగుతూ ఉంటే, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. మద్దాలగిరి, కిలారు వెంకటరోచయ్య, ఆ తర్వాత సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే ఇంతకుముందు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, పోతుల సునీత ఎమ్మెల్సీ, మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీడి వెళ్ళిపోయారు. మరి కొందరు కూడా పార్టీని వీడే పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక మొత్తం ఖాళీ అవుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సార్, ఎంత జరుగుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు, ఈ వలసల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆపే ప్రయత్నం చేయనట్టు? ఏం చేయాలి సైలెంట్గా ఉండకపోతే? నాకు చెప్పండి, మీరు చెప్పండి. ఏం చేయాలి? మాట్లాడాలి కదా సార్. పిలిచి మాట్లాడుతున్నాడు కదా, బాలినేనితో చాలాసార్లు మాట్లాడారు కదా. మాట్లాడలేదంటే రాంగ్. అది బాలినేనితో ఇప్పటికీ అనేక సార్లు మాట్లాడారు కదా. మాట్లాడినా ఎందుకు మాట్లాడక వెళ్ళిపోతున్నారు రాజకీయాల్లో. టీడీపీ నుంచి వెళ్ళిపోలేదు అధికారం లేనప్పుడు. టీడీపీ నుంచి వల్లభనేని మనిషి వెళ్ళిపోలేదా? టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వారే చంద్రబాబు నాయుడు పైన అన్యాయంగా మాట్లాడలేదు అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు బీఫార్మ్ నుంచి గెలిపించినట్లే కదా వాళ్ళు. మధ్యలగిరి ఇప్పుడు ఇది వీళ్ళు వారని కాదు, ఏ రాజకీయ పార్టీలోనే ఇప్పుడు టీడీపీ నుంచి తెలంగాణ ఎంతమంది వెళ్ళారు? మామూలుగా వెళ్ళిపోలేదు, అందరు వెళ్ళిపోయారు కదా, రేవంత్ రెడ్డితో సహా. రేవంత్ రెడ్డి, ఎర్రవల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, మీరు మా పట్న మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళందరూ కూడా మీకు తెలుగుదేశం నాయకులే కదా. వీళ్ళందరినీ పిలిచి మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడినప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు ఆపలేకపోయాడు? సో రాజకీయాలు మారుతున్న కొద్దీ మారిపోతూనే ఉంటారు. లేదు ఆశ్చర్యం ఏముంది ఇలా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీలోకి వెళ్తారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వెళ్తే ఇప్పుడు పవర్లో ఉంటే పవర్లోకి వెళ్తారు. కొత్తగా జనసేన నుంచి ఎమ్మెల్యే వెళ్ళిపోలేదు ఇదివరకు. జనసేన నుంచి కలిసిన ఒకే ఎమ్మెల్యే వైసీపీకి వెళ్ళిపోయారు. అప్పుడు మరి పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ సైలెంట్గానే ఉంటేనే వెళ్ళిపోయాడా? అందువల్ల మనకు రాజకీయాలు ఇది ఒక సహజ ధోరణి. ఈ పార్టీ ఆ పార్టీని కాదు, ఏ పార్టీ ఓడిపోయినా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతూనే ఉంటారు. టీడీపీ నుంచి 4 ఎంపీలు ఎందుకు వెళ్ళిపోయారు? సిద్ధనాథ్ చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు, వాళ్ళతో చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడలేదా? సైలెంట్గానే ఉన్నాడు. వాళ్ళు పోతుంటే సైలెంట్గా ఎందుకున్నాడు? పిలిచి మాట్లాడినా పోయారు కదా. ఇప్పుడు ఇది ఏదో ఒక్క పార్టీ నుంచే పోతున్నారు అనుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రతి పార్టీ నుంచి ఇది ఇప్పుడు ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ఇలాగే పోతుంటే చూడు, చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన సమయంలో 2019 తర్వాత టీడీపీ నుంచి వెళ్ళిపోతుంటే చూడు, చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోతున్నారు, ఆయన నాయకత్వం విఫలమైంది, టీడీపీ ఖాళీ అవుతోంది, చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడతలేడా, సైలెంట్గా ఎందుకున్నాడు అని ఇవన్నీ అంటే నేను అప్పుడు కూడా ఇట్లే మాట్లాడినా. సమస్య ఏంటంటే అప్పుడు ఇప్పుడు ఒకటే నా విశ్లేషణ. అప్పుడైనా నేను అదే అన్న, టీడీపీ ఖాళీ ఎందుకు అవుతుంది, ఈ ఫిరాయింపులతోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడం ఎట్లా చెప్పగలవు అని అప్పుడు కూడా అన్నా. మరి అదే నిజమైంది కదా. అప్పుడు టీడీపీ వాళ్ళకి చాలా నచ్చింది నాగేశ్వర విశ్లేషణ. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి నచ్చుతుంది. సమస్య ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా స్టాండ్ ఒకటే. రాజకీయ పార్టీలో అధికారం ఉన్నప్పుడు ఉంటారు, అధికారం చుట్టూ రాజకీయం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నారు? కడియం శ్రీహరితో పిలిచి మాట్లాడలేదా కేసీఆర్? సో పిలిచి మాట్లాడేది, ఆయన కూతురుకు టికెట్ కూడా ఇచ్చారు కదా, వెళ్ళలేదా వాళ్ళు? ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అరకబడి గాంధీతో కేసీఆర్ మాట్లాడలేదా? కేశవరావుతో కేసీఆర్ మాట్లాడలేదా? సైలెంట్గానే ఉన్నాడు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు మరి? సో ఆ మాటకైతే కాంగ్రెస్ నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు ఇదివరకు? సవిత, ఇంద్రారెడ్డి, వీళ్ళంతా వెళ్ళిపోయారు కదా, కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు కదా. మరి వాళ్ళని పిలిచి అప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడలేదని వెళ్ళిపోయారా? అందువల్ల ఇలా రాజకీయాల్లో అధికారం చుట్టూ వెళ్తారు. ది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వైసీపీలో వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు దుర్మార్గులు, చెడ్డవాళ్ళు, వాళ్ళు నేరస్తులు, వాళ్ళు ఎన్ని అనాలని అంటారు. వాళ్ళు మళ్ళీ వీళ్ళ పార్టీలు ఏడుతున్న వాళ్ళు పునీతులు, పవిత్రులు అవుతారు. రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు లేవు, వ్యక్తుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి, స్వార్థం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. సో నాయకుడికి స్వార్థమే, కింది వాళ్ళకు స్వార్థమే, ఎవరి స్వార్థం వాళ్ళు. ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకొని అందులో 5 మంత్రి పదవులు ఇవ్వలేదా? ఫిరాయింపుదారులకు కూడా మంత్రి పదవులు ఇచ్చి అందులో లెక్కించలేదా? అప్పుడు టీడీపీ బాధపడ్డారు కదా, బాధపడితే పార్టీ ప్రయోజనాల కొరకు తప్పదు అని అనలేదా? ఇప్పుడు అందులో జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా 23 మందిని తీసుకోలే, ఎందుకంటే 23 మందే టీడీపీకి ఉన్నారు, ఎంతమంది తీసుకుంటారు? ఆడికి కూడా 3-4 వెళ్ళిపోయారు. సో ఆయన జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా తీసేసుకున్నారు కదా. అందువల్ల ఇది ఇప్పుడు ఏ పార్టీ నాకు చెప్పండి
అసలు ఆ పార్టీ నుంచి ఎవరు వెళ్ళలేదు, ఓడినా గెలిచినా చూపెట్టండి. మీకు అది ఒక్క కమ్యూనిస్ట్ పార్టీలోనే కనబడుతుంది. ఓడినా గెలిచినా ఆ పార్టీలోనే ఉంటారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు పదవి ఉన్నా లేకపోయినా. మిగతా పార్టీలకు ఎక్కడ చూపెట్టండి. రేర్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. అక్కడ కూడా లేరని అన్నాను. సిపిఐ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్లో వెళ్ళిపోయారు. కానీ బట్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో మాత్రమే వెళ్తుంటారు. ఓడినా గెలిచినా ఆ పార్టీతోనే ఉంటారు. బీజేపీలో మొదటి నుంచి ఐడియాలజికల్గా కమిట్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళ దాంట్లో కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన మళ్ళీ అధికారం కోల్పోతున్నారు, మళ్ళీ పోతున్నారు. కానీ కోర్ మొదటి నుంచి పార్టీ సిద్ధాంతాన్ని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్మిన వారు అధికారం ఉన్నా లేకపోయినా ఉంటున్నారు. ఎందుకంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, బీజేపీలో కోర్ ఐడియాలజీకి కమిట్ అయి ఉన్నవాడు అధికారం ఉన్నా లేకపోయినా ఉంటున్నాడు. కమ్యూనిస్ట్ పార్టీలో అధికారం అనే ఆశ లేకపోయినా ఉంటున్నాడు. కారణం ఎందుకంటే అక్కడ ఒక సిద్ధాంతం, ఒక ఆలోచన, తాము నమ్మిన ఐడియాలజీ ఉంది. ఇక్కడ ఏమున్నది, ఈ పార్టీల్లో చేరడానికి ఏమున్నది? నిన్నటిదాకా వైసీపీ నాయకుడు ఇవాళ టీడీపీలో జనసేనలో చేరితే చాలా పవిత్రుడు అయిపోతున్నాడు కదా. పార్టీలకే విలువలు లేవు, నాయకులకు రాజకీయ ప్రయోజనాలు, అధికార ప్రయోజనాలు తప్ప ఇంకోటి ఏం లేదు. మరి నాయకులు కూడా అలాగే తయారవుతారు కదా. నీకు అధిష్టానమే రాజకీయ ప్రయోజనాల కొరకు వేరే పార్టీ వాళ్ళని తీసుకుంటుంటే, మీరు వైసీపీ నుంచి ఒక ఎంపీ వస్తే వెంటనే జనసేనలో ఎంపీ ఇచ్చే, మరి జనసేనలో అప్పటిదాకా పనిచేసిన వాళ్ళు లేరా? జనసేన కొరకు పవన్ కళ్యాణ్ కొరకు 10 ఏళ్ల పాటు కష్టపడే వాళ్ళు లేరా? మరి వాళ్ళు వదిలేసి ఇచ్చారు కదా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి. ఇక మరి ఏ రాజకీయాల్లో ఎక్కడ విలువలు ఉన్నాయి, ఎవరికి విలువలు ఉన్నాయి? ఇందులో ఏ పార్టీ అతీతం ఈ ప్రక్రియకు? తీసుకోవడానికి అతీతం కాదు, వెళ్ళిపోవడానికి అతీతం కాదు. అండ్ ప్రజలు కూడా ఏంటి, ప్రజలు ఈ నాయకులు చూసి ఎవడు ఓట్లేస్తలేరు. మీరు ప్రజలు జగన్ చూసి ఓట్లేస్తారు, చంద్రబాబు నాయుడు చూసి ఓట్లేస్తున్నారు తప్ప వల్లభనేని వంశీని చూసి ఓట్లేశారు, చంద్రబాబు నాయుడు చూసి ఓట్లేశారు. సో చంద్రబాబు నాయుడు చూసే ఓట్లు పడుతున్నాయి ఎప్పుడైనా. మీరు ఇవాళ కూడా అంతే, ఇప్పుడు బాలినేని చూసి జనం ఓట్లేస్తున్నారు, జగన్ చూసి ఓట్లేస్తున్నారు. అభ్యర్థుల శక్తి సామర్థ్యాలు చాలా పరిమితం. రాజకీయంగా ప్రజలు అధికారం వచ్చేది వ్యక్తుల చుట్టూ కాదు, నాయకుని చూసి ఓట్లేస్తున్నారు. అందుకే ఆ నాయకుడు కూడా ఇబ్బంది ఏం లేకపోతే నాకు ఏమన్నా నన్ను చూసి ఓట్లేస్తున్నారు, మళ్ళీ నాకు ప్రజలు నా వైపు అనుకూలంగా ఉన్న రోజు వీళ్ళు కావచ్చు ఇంకోటి వస్తారు, వీళ్ళు కూడా వాళ్ళు వస్తారు. అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు విమర్శించుకుంటూ వస్తారు. మేమేమో అనుకొని పోయినాం కానీ చంద్రబాబు నాయుడు పాలన దారుణంగా ఉందని మళ్ళీ విమర్శిస్తారు ఒకవేళ రాజకీయాలు మారిపోతే. అందువల్ల దీన్ని సీరియస్గా తీసుకునే అంశమే కాదు. ఇందులో ఏ పార్టీ ఆ పార్టీ అనే అతీతమే కాదు. అన్ని పార్టీల్లోనూ అధికారం ఉంటే ఒక రకంగా ఉంటారు, అధికారం కోల్పోయిన మరుక్షణం ఇంకో రకంగా ఉంటారు. ఏమున్నది అందులో? రైట్ సార్. ఒకవైపు